సీక్వెన్సెస్ చూసుకున్న వాళ్ళకైతే కనెక్ట్ అవుతారు. నాకు బాలీవుడ్ టాలీవుడ్ అయితే ఏమీ డిఫరెన్స్ లేదు. 5. ఎన్టీఆర్ గారి డాన్స్ ఎలా ఉందండి? చాలా ఆయన డాన్స్ గురించి పేరు చెప్పాలా అంటే ఋతిక్ రోషన్ గారు పక్కన ఉన్నారు కదా, ఇద్దరు ఆయన కూడా బాగా డాన్స్ ఇద్దరు బాగా చేశారు. అసలు వాళ్ళకి పేరు పెట్టడానికి అయితే లేదు. ఓకే, ఎవరికాలు బాగా యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ కూడా అలానే ఉందండి డాన్స్ తో పాటు. సేమ్ ఫైట్ సీన్ ఎలా ఉందండి? సినిమా ఎలా ఉందండి? ఇద్దరు అయితే ఇచ్చి పడేశారండి. స్టోరీ కానీ, యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్ని షార్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను అంతే. మరి ఎవరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగా అనిపించింది? స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది బాగుంది. ఇద్దరు చూడడానికి మంచి యాక్టర్స్, ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. నాకు ఈయన అని ఏం లేదు, ఇద్దరిది నాకు బాగా నచ్చింది. హీరో ఎవరు, విలన్? అది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది కదా ఎన్టీఆర్ గారు విలన్ అని చెప్పేసి. చాలా సాంగ్ ఎలా ఉంది? సలాం అనాలి చాలా బాగుంది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారు రితిక్ గారిని మ్యాచ్ చేశారమ్మా. ఎన్టీఆర్ గారు డాన్స్ లో ఎవరిని మ్యాచ్ చేయలేకుండా ఉన్నారు ఇప్పటిదాకా చెప్పండి. ఇద్దరు బాగా చేశారు. డాన్స్ లో ఇద్దరు, ఫైట్స్ లో ఇద్దరు, యాక్టింగ్ లో ఇద్దరు. ఎవరిని పోల్చుకోవడానికి లేదు. మనం RRR చూస్తే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కంపేర్ చేయలేం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. కానీ ఇక్కడైతే ఇద్దరు అయితే మ్యాచ్ చేశారు. ఎవరు డామినేషన్ ఎక్కువ అనిపిస్తుంది? నాకు డామినేషన్ ఏం ఎక్కువ అనిపించలేదు. ఒక పరంగా విలన్ గా మనం ఎన్టీఆర్ గారిని హేట్ చేస్తాము, అలానే హీరోగా మనం రితిక్ రోషన్ గారిని లవ్ చేస్తాము, అట్లానే ఉంది. సో వార్ 3 లో ఎన్టీఆర్ గారు ఉన్నారా లేదా? అది మనం చూసే చెప్పాలి, ఇక్కడ రివీల్ చేయలేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 5 out of 5. థ్యాంక్ యూ. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి. ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు. ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా మాకు హట్ అయ్యాము, డాన్స్ లేదని హట్ అయ్యామండి. అదే ఒకటి మైనస్. ఏముందండి, సరిపోద్దా? ఎన్టీఆర్కి సరిపోతుందో చెప్పండి. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ సరిపోతుందో చెప్పండి. మీరే చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. యూత్ కి అడగండి. డాన్స్ సరిపోలేదు యూత్ కి. ఇద్దరల్లా అందరూ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి, ఎవరికి లేరని కదా. వాళ్ళిద్దరికి మెయిన్, వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు. చెప్పాలండి, కొత్తగా తీశారు కదా. ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్, ఈయన తెలుగులో కూడా టాప్. మరి ఇద్దరు చేస్తున్నారంటే జనాలు చూస్తారు కదా, అందరు ఫ్యాన్స్ ఉంటారండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? మూవీ సూపర్ గా ఉంది, బాగుందండి. ఎన్టీఆర్ గారికి ఒక మాస్ హీరో అయి ఉండి ఎన్టీఆర్ కి హీరో లేకపోవడం బాధాకరం. ఏ జాన్వీ కపూర్ పెట్టిన సరిపో చక్కగా ఓ సాంగ్ కి ఏదైనా అది పక్కన పెడితే ఓవరాల్ సినిమా బాగుంది. అందరికి మెచ్చగా తీసుకున్నారు. ఈ చల్లటి వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా. ఇది కూల్ సినిమా అయితే కాదు, ఇది సరదాగా థియేటర్లో సరదా కూర్చుంటే టైప్ ఏం కనపడలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేందుకు 300-400 ఒక మనిషి. ఈజీగా ఉంది, కాలర్ ఎగరేసేటట్టు ఉంది సినిమా. ఎందుకంటే మామూలుగా ప్రీ ఈవెంట్ షోలో ఒక కాలర్ ఎగరేస్తాడు, ఎప్పుడు మామూలు 2 కాలర్లు ఎగరేసాడంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూసాము, సినిమా అందరికీ నచ్చింది. ఇది ఒకటే కదన్న సాంగ్ పెట్టింది, ఇద్దరికి కూడా ఒకటే సాంగ్ కాబట్టి ఆ ఒక సాంగ్ కూడా ఎంతవరకు ఇవ్వాలంత. అంటే ఇక్కడ ఇంకో హీరోని పెట్టి ఎన్టీఆర్ గారికి ఇంకో సాంగ్ ఇచ్చుంటే బాగుండు అనేది ఒక చిన్న మిస్యూజ్, అది తప్ప మిగతా కూడా సినిమా బాగుంది. ఎన్టీఆర్ గారు ఎంట్రీకే ఒక 300-400 ఖర్చు పెట్టి తప్పలేదు అనిపించింది. ఆ రేంజ్ ఎంట్రీ ఉందో బాగుంది, అందరికీ మెచ్చే సినిమా. వాట్. థ్యాంక్ యూ.